ఈ వింతగా కనిపించే వ్యక్తి ఏమాత్రం మనిషి కాదు. అతను ఒక గ్రహాంతరవాసి, ఏలియన్. భూమికి రాగానే అతను ఒక పెట్టెను తెరిచాడు. దానిలో వింతైన ద్రవం ఉంది. అతను ఏమాత్రం సంకోచించకుండా ఆ ద్రవాన్ని తాగేశాడు. ఆ ద్రవం తాగగానే అతని శరీరంలో హయాతుగా భరించలేని నొప్పి మొదలైంది. చూస్తుండగానే అతని శరీరం కరిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడే అతని శరీరం ఒక్కసారిగా పేలిపోయింది. అంతేకాకుండా అతని DNA కూడా నశించడం మొదలైంది. అతని శరీరంలోని ప్రతి భాగం మెల్లమెల్లగా విడిపోవడం ప్రారంభించింది. పెద్ద శబ్దంతో అరుస్తూ అతని కణాలు రాలడం మొదలయ్యాయి. హఠాత్తుగా అతని శరీర శకలాలు నదిలో పడ్డాయి. నీటిలోకి వెళ్లగానే అతని శరీరం వేగంగా కరిగిపోవడం మొదలైంది. అన్ని కణాలు నీటిలో కలిసిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అతని DNA మళ్లీ కలవడం మొదలైంది మరియు కొత్త కణాలు ఏర్పడ్డాయి. సుమారు 2000 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలకు ఒక గుహలో ఆ ఏలియన్ పుర్రె లభించింది. శాస్త్రవేత్తలు ల్యాబ్లో ఆ పుర్రెను పరిశోధించడం ప్రారంభించారు. వారుపై కవచాన్ని తొలగించగానే పుర్రె పూర్తిగా సురక్షితంగా ఉంది. ఇది చూడటానికి అచ్చం మనిషిలా ఉండటంతో శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఏలియన్స్ బహుశా మన పూర్వీకులు అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. జిజ్ఞాసతో వారు ఆ పుర్రెకు కరెంటు ఇచ్చారు. మరుక్షణమే పుర్రెలో కదలిక మొదలైంది. అది అరుస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడే దాని తల నుండి నల్లని ద్రవం స్రవించడం మొదలైంది. దానితో పాటు వింతైన మరియు కుళ్ళిన వాసన వెలువడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో శాస్త్రవేత్తలు దానిని అద్దాల పెట్టెలో భద్రపరిచారు. పరిశోధన సమయంలో మానవుల DNA మరియు ఏలియన్ DNA సరిపోలుతున్నాయని తేలింది. ఈ ఏలియనే మానవ జాతిని సృష్టించిందని శాస్త్రవేత్తలు ఒక ముగింపుకి వచ్చారు. నిజం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మళ్లీ ఆ గుహ వైపు వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే అనుకోకుండా ఒక వ్యక్తి ఒక గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహ చూడటానికి ఒక పెద్ద అంతరిక్ష నౌక గదిలాగా అనిపించింది. ఆసక్తితో అతను ఒక బటన్ను నొక్కాడు. హఠాత్తుగా అతని ముందు పాలపుంత యొక్క ప్రొజెక్షన్ కనిపించడం మొదలైంది. అతను ఏదైనా చేసేలోపే అన్ని ప్రొజెక్షన్లు ఒక బిందువు వైపు సూచించడం ప్రారంభించాయి. ఆ ట్రే బాక్స్ లోపల ఒక సజీవమైన ఏలియన్ ఉంది. వారు ఆ ఏలియన్ను నిద్రలేపారు. చాలా సంవత్సరాల తర్వాత అది నిద్ర నుండి లేచింది. ఒక శాస్త్రవేత్త దానిని అడగాలనుకున్నాడు. నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? మీ ప్రజలు చనిపోవడానికి కారణమైనది నీ దగ్గర ఏముంది? మరియు నువ్వు మనుషులను ద్వేషిస్తావా? అప్పుడే ఆ ఏలియన్ హఠాత్తుగా అతనిపై దాడి చేసింది. ఒక్క దెబ్బలో తల మొండెం నుండి వేరైంది. కొద్ది క్షణాల్లోనే అందరూ చనిపోయారు. కాని ఒక మహిళ మాత్రం అక్కడి నుండి తప్పించుకుంది. అప్పుడు ఆ ఏలియన్ తన కార్పెట్ను తెరిచి తన సీటులో హాయిగా కూర్చుని తన కోఆర్డినేట్ను యాక్టివేట్ చేసి తన లక్ష్యాన్ని లాక్ చేసింది. దాని ఉద్దేశ్యం భూమికి రిపోర్ట్ పంపడం. కానీ ఇది భూమికి ఒక పెద్ద సవాలు. దీనివలన భూమి నాశనం కూడా కావచ్చు.